గజకుంభముల మించు నిజబర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట కలికి నెలవంక కుంకుమ చిలువ పుట్ట. ఏదో చిన్న తిలకం బొట్టు కాదు, ఇంత పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల పుట్ట. ఎవరైనా చెవులకి దుద్దులు జూకాలు అని పెట్టుకుంటారు, పెద్దవి ఎలాడుతుంటే అందంగా ఉంటుందేమో బహుశా, చెవికి కష్టం బొగ్గకి అందం అన్నాడు నీతి శతకంలో. కాబట్టి ఆ జూకాలు దుద్దులు పెట్టుకుంటారు. కానీ ఆ సోది చెప్పే ఆవిడ ఏం చేసిందంటే ముక్కుకి పెట్టుకుంది. అది కూడా ఈ కన్నానికి మధ్యలో ఉన్న గోడకి ఎంత పెద్ద ఆభరణం పెట్టుకుందంటే అది దిగజారి కింది పిదివి దాకా వచ్చింది. నోట్లో ముద్దెలా పెట్టుకుంటుందా అడ్డురాదా అని అనుమానం వచ్చేటట్టుగా ఉంది అది సాగిపోయి ముక్కు. పెదవి దిగజారు ఇత్తడి పొడల బుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. మళ్ళీ ఓ పసిపిల్లాడు ఒళ్ళో వాడిని పట్టుకుని వెళ్ళింది. ఎవరిని తీసుకెడతాడు? ఆయన నాభికమలంలోంచి వచ్చిన బ్రహ్మగారినే పసిపిల్లాన్ని చేసుకుని వాడేమో ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్న పిల్లాన్ని జో 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 అని లాలిస్తూ ఆ పిల్లాన్ని ఎత్తుకుని వెనకాల వీపు కట్టుకుంటారు. వాడు లేచాడు నిద్ర, అందుకని వాడిని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తున్న పిల్లాన్ని ఏదో కదిపి లాలిస్తున్నట్టుగా పట్టుకుని బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. లక్ష్మీదేవిని మించిన సౌందర్యంతో ఉందా అన్నట్టుగా సోది చెప్పేదానిగా వచ్చాడు. వచ్చి ఆ ఆకాశరాజు గారి రాజధాని నారాయణపురంలో అడిగిన వాళ్ళందరికీ కూడా ప్రశ్నలకు అద్భుతంగా జవాబులు చెప్పేస్తున్నాడు. ఆయనకి తెలియంది ఏముంటుంది? ముందు జరిగిపోయింది చెప్తే జరగబోయే దాని మీద చెప్పిన దాని మీద నమ్మకం వస్తుంది. ఎప్పుడు అని జరిగిపోయింది బాగా చెప్తున్నాడు, చెప్పి జరగబోయేది చెప్తున్నాడు. ఇది విన్నారు అక్కడ చెలికెత్తెలు కొంతమంది, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అమ్మా మన పిల్లకి జ్వరంగా ఉంది కదా, ఎవరో సోది చెప్పే ఆవిడ వచ్చిందమ్మా, ఎంత బాగా చెప్తోందో, అందరి కష్టాలకి చెప్తోంది, మన పిల్లకి జ్వరం ఎందుకు వచ్చిందో ఆవిడ చెప్తుంది, ఆవిడ్ని పిలుద్దామమ్మా అన్నారు. కష్టంలో ఉన్నప్పుడు ఏంది ఓ రాయేస్తే ఏం పోయిందనిపిస్తుంది, అందుకని అయ్యో తీసుకురండి అన్నారు. వెళ్ళి రండి మా అంతఃపురంలోకి ధరణీదేవి మాట్లాడుతుందన్నారు. నేను రాను బాబాయ్, రాజాంతఃపురాలంటే నాకు భయం, రాణులంటే నాకు భయం, నాకు ఎందుకు వచ్చింది, నేను ఏదో ఊళ్ళో చెప్పి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అన్నాడు. అది బెట్టు చేయడం అంటే, కీలిరిగి వాత పెట్టడం అంటే. అమ్మో ఎన్ని విద్యలు నేర్చినవాడు మహానుభావుడు. వాళ్ళు మొత్తం మీద బలవంతం చేసి తీసుకెళ్తేనే ముద్దు సాగుతుంది, అందుకని బలవంతం చేసి అంతఃపురంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఏది సోది చెప్పు మా ఇంటి గురించి నా గురించి ఏంది ధరణీదేవి. ఆయన అన్నాడు చెప్తాను, కానీ వీడోడు నా ప్రాణానికి ఊరికే ఏడుస్తున్నాడు, కాస్త పాయసాన్నం పట్టరండి వీడికి పెట్టి చెప్తాను, లేకపోతే వీడు నన్ను చెప్పనివ్వడండి అంటే పాయసాన్నం వండి తీసుకొచ్చారు. వీడికి నోట్లో పెడితే వాడు తినకుండా నోరు బట్టుగా బిగించి ఏడుస్తున్నాడు. అరణ్యాల్లో తిరుగుతూ ఉంటావు, ఎప్పుడూ కాయలు పళ్ళు తప్ప రాజాంతఃపురాల్లో అన్నం తిన్నావా, ఏమన్నానా, నీ ముఖమేట్సా, అన్నం తినవు, ఏడుస్తూ ఉంటావు, ఉండమ్మా ఈ అన్నం ఏదో నేనే తినేసి పాలిచ్చేస్తే తాగి పిల్లాడు పడుకుంటాడని ఆ పాయసాన్నం తానే తినేసి తాంబూలం పట్టరమ్మని తాంబూలం వేసుకొని ఎర్రటి నోటితోటి పిల్లాడికి పాలిచ్చి బ్రహ్మగారు పడుకుంటే ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చుంది. సాధారణంగా అయితే చాట పట్టరమ్మని అందులో బియ్యం పోయిస్తారు. పసిడి చాటలోని పండు మౌక్తి కమ్ముల కొలది చూచి కరము జాపి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి యందు మనసు నిలిపి. బియ్యానికి బదులు మరి మహారాణి గారు కదా, అంతఃపురం కదా, అందుకని ఓ పసిడి చాటలోని బంగారు చాట తీసుకొచ్చింది ధరణీదేవి. అందులో బియ్యానికి బదులు ముత్యాలు పోసింది. 3 కుప్పలు చెయ్యి నీ చేత్తో. ఆవిడేదో ఇక్కడో కుప్ప చేసింది. ఆవిడ దగ్గర జోలు ఉంటుంది, ఆ సోది చెప్పేవాళ్ళ దగ్గర, అందులోంచి ఒక కర్ర తీసి ఆ కర్ర ఇలా పట్టుకుని అవతల వైపు నువ్వు పట్టుకోంది. అవతల వైపు ఆవిడ పట్టుకుంది, యువతల వైపు ఈవిడ పట్టుకుంది, సోది చెప్పేటట్టు. ఎవరు సోది చెప్పే ఆవిడ మర్చిపోకూడదు, వెంకటేశ్వర స్వామి. ఆ 3 కుప్పల మీద ఇలా చెయ్యి పెట్టిస్తూ చెప్తారు. మళ్ళీ ఏదో ఇలా పెట్టినట్టు మళ్ళీ ఇలా పెట్టించి చెప్తూ ఉంటారు. అలా పసిడి చేటలోని పండె ముత్యంబుల కొలది చూపి కరము చాపి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి యందు మనసు నిలిపి. ఆ మధ్యరాశి దగ్గర కర్ర పట్టుకోమని చేయి పెట్టించి అలా పట్టుకుని చెప్పినప్పుడు మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పాలి కదా. చెప్పాలి అంటే భగవంతుడు లోపల నుంచి పలికించాలి. కాలం చెప్పడం అంటే మాటలంటే అది ఉపాసన బలం. అందుకని భగవంతుణ్ణి ప్రార్థించింది. నిజంగా సూర్య చెప్పేవాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో అలా ప్రార్థన చేసింది. స్వామి శ్రీయపతిగా నెలకొన్నవాడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నగి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా, చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా,
మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా దొరకడకరాయన్న దొంగల్లరాయ నల్లోడ పిల్లోడ నడిపించు దేవా సల్లగా గొడ్డల్ని సారించినోడ పెద్దగా వచ్చేటి ముద్దైన దేవా బుద్ధావతారుడా సక్కున్న దేవ బదరినారాయుడా బంధమోక్షకుడా బ్రహ్మాండ నాయక భక్తరక్షకుడా కంచి కామాక్షి కాశీ విశాలాక్షి మధుర మీనాక్షి బెదవాడ కనకదుర్గమ్మ శ్రీశైల భ్రమరాంబిక నాకు వాక్కీయరే మంచి వాక్కీయరే తల్లి వాక్కీయరే మంచి వాక్కీయరే అని ప్రార్థన చేశారు. ఎవరిని చేసినట్టు? స్వామి శ్రీయప్పతిగా నెలకొన్నవాడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, అవన్నీ శ్రీ మహావిష్ణువే. ఆయననే ప్రార్థన చేసుకున్నాడు నిజానికి. కానీ సోది చెప్పేవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేశాడు చమత్కారంగా. చేసి ఎడమ చెవి చూపితే బుర్రిదే అనుకో, గడ్డాన్ని చూపితే బుర్రోడు అనుకో, తల్లి నీకున్నది ఇద్దరే తల్లి, బుర్రోడు ఉన్నాడు బుర్రిది ఉంది. వారం క్రితం తోటకెళ్ళిందే అమ్మ, తోటకెళ్ళిన తల్లి రాజకుమారుణ్ణి చూసింది. పంగనామాలవాడు బొల్లిగద్దనికి 3 లోకాలు తిరిగేటివాడు, నల్లటి కాంతులతో మెరిసేటివాడు. వాణ్ణి చూసినప్పటి నుంచి వలపుకొన్నదే తల్లి, వాణ్ణి చేసుకోవాలని నీ కూతురు విళ్ళూరుతోందే అమ్మ. వాడికిచ్చే నువ్వు పెళ్లి చెయ్యవే తల్లి, లేకుంటే నీ బిడ్డ నీకు దక్కదే అమ్మ. నా వాక్కు ఎన్నడూ పొల్లుపోదే తల్లి, నా మాట నమ్మి పెళ్లి చెయ్యవే అమ్మ. పెళ్ళికి మళ్ళొస్తాను తాంబూలం పుచ్చుకుంటానే తల్లి, ఈ మాటకెప్పుడు ఎదురు లేదే అమ్మ. నీ ఇంట శుభాలు నిండుగా జరగాలే తల్లి అని సోది చెప్పి బయలుదేరడానికి సిద్ధపడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.